We have in our midst today the great visionary, the vulnerable architect of new state of Andhra Pradesh in its own right, our Shri Nara Chandrababu Naidu Garu, a distinguished personality who has served the longest period as a Chief Minister and brought out a number of reforms in the state and stands out for his public policies and approach to governance. We are honored to welcome you, sir, to address the gathering. Chairman ISRO and Secretary Government of India, Sri A.S. Kiran Kumar Garu, Sahachara Mantrivarga Sabhyulu Ganta Srinivasarao Garu, Ayyanna Pathri Garu, Director ISRO P. Kunni Krishna Garu, Gaurav Parliament Sabhyulu Gauravaniyu Haribabu Garu, Vice Chancellor Gauravaniyu Nageswara Garu, Deputy Director ISRO Venkatramana Garu, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇస్రో అధికారులు, అదేవిధంగా అన్ని యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్స్ వచ్చారు, వైస్ ఛాన్సలర్స్కి, అదే మరిగా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యాపక సిబ్బందికి, స్టూడెంట్స్, మీడియా అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీలో నాంది పలికాం. ఇది సరైన వేదిక కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఈ షార్ ఉండడం, అదే మరిగా స్పేస్ టెక్నాలజీలో అన్ని యూనివర్సిటీలు పోటీ పడుతున్నాయి. అందులో ఒక అడుగు ఆంధ్ర యూనివర్సిటీ ముందుంది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు మాట్లాడారు, శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పారు. ఈరోజు యునైటెడ్ నేషన్స్ అయితే టెక్నాలజీని ప్రజల అవసరాల కోసం ఏ విధంగా తీసుకుపోవడం కోసం 1999లో దీనికి నాంది పలకడం, అక్కడి నుంచి 2 డేట్స్ ఇంత మునిపే చెప్పినట్టు అక్టోబర్ 4వ తారీఖు నుంచి నవంబర్ 4వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు ఇనాగరేషన్ వ్యాలిడిటీ పెట్టుకోవడం, అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు నన్ను వచ్చి కొన్ని కృష్ణ గారు పిలిచారు. నేను తప్పకుండా వస్తానని ఎందుకు చెప్పానంటే, టెక్నాలజీని ప్రమోట్ చేయాలి. మీరు చేసినటువంటి మన ఇస్రో శాస్త్రవేత్తలు మీరు చూస్తే ప్రపంచంలో ఎవ్వరికంటే తీసిపోరు. బ్రహ్మాండంగా ఏది కావాలంటే చేసే శక్తి, సామర్థ్యం, తెలివితేటలున్నాయి. అది ఇటీవల కాలంలో ప్రూవ్ చేశారు. అందుకే మీరు ఏదైనా తీసుకోండి, స్పేస్ టెక్నాలజీలో మనం నెంబర్ 1 ఉన్నాం, ఉంటాం కూడా. దీనికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ఈ యొక్క వ్యాలిడిక్టరీ సెరమనీలో ఇటీవల వాళ్ళు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. 200 ట్రాన్స్పోండర్స్ ఉన్నాయి. ఇంత మునిపే కిరణ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడారు. నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ అంటే అందరికంటే ఒక అడుగు ముందు ఉంటాను. ఎందుకంటే టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే మనం అనుకున్న ప్రగతి సాధించలేమని నా ఉద్దేశం. అందుకే ఇంత మునుపు కూడా ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ రోజు ఇస్రోతో మాట్లాడి కేయూ బ్యాండ్ తీసుకుని అన్ని స్కూల్స్లో ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లో టీవీలు పెట్టి క్లాస్ రూమ్లు కూడా కనెక్ట్ చేశాం. ఆ విధంగా ఆ రోజు దీన్ని ఉపయోగించుకుని ముందుకు పోయామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరినీ ఎందుకు పిలిపించామంటే, ఈ యొక్క స్పేస్ టెక్నాలజీని ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటారు. మీరు ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల టెక్నాలజీకి ఎక్కడ లేని ప్రాధాన్యత వస్తూ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్మాల్ మెకనైజేషన్,
రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మూడో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈరోజు టెక్నాలజీ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు ఏవైతే ఐఓటీ వచ్చిందో ఒక రెవల్యూషన్ మారిగా వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇంకొక పక్క చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదటిది రెండోది చాలా సమయం పట్టింది. 3 నుంచి 4 రావడానికి చాలా షార్ట్ టైంలో ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చిందంటే వినూత్నమైన మార్పులకి నాంది పలికే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత మునిపే ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చూస్తున్నాం. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈ యూనివర్సిటీ నుంచి మొన్నే వల్లుకుమారి గారు వాళ్ళ స్టూడెంట్స్ అంతా వచ్చారు. మన కృష్ణా పుష్కరాల్లో ఒక వినూత్నమైన ఎక్స్పెరిమెంట్లు మేము చేశాం. సీసీటీవీ కెమెరాలు పెట్టాం, డ్రోన్స్ ఉపయోగించాం, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించాం. ఈ విధంగా అనేక విధాలైన టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఉపయోగించాం. ఆ సమయంలో ఇక్కడి నుంచి వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే వీళ్ళందరూ కూర్చొని మాకు ఒక 5,000 టాయిలెట్స్ ఉంటే, టాయిలెట్స్ అన్నింటికంటే క్రూషియల్. ఎప్పుడన్నా పెద్ద ఫెస్టివల్ జరిగినప్పుడు లక్షల మంది వచ్చినప్పుడు టాయిలెట్స్ యొక్క యూటిలైజేషన్ చాలా క్రూషియల్గా ఉంటుంది. అయితే ఇది మేనేజ్ చేయడం కూడా, సూపర్వైజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మేము అనుకున్నాం, ఇవన్నీ కూడా ఫోటో తీసి పంపించండి, యూనివర్సిటీకి పంపించి ఆడిట్ చేస్తాం, మళ్ళీ సమాచారం పంపిద్దాం అనుకున్నాం. కానీ 10 రోజుల్లో 12 రోజుల్లో ఈ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూర్చొని మెషిన్ రీడింగ్కు శ్రీకారం చుట్టారంటే అది ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క మేధాశక్తి. ఈరోజు ఎన్ని వేల టాయిలెట్స్ ఉన్నా వాళ్ళు చేయాల్సింది ఒక ఫోటో తీసి పంపిస్తే చాలు. ఫోటో కాస్ట్ ఏం కాదు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ఫీలు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. అందులో ఒక ఫోటో తీసి పంపిస్తే సరిపోతుంది. ఆ ఫోటో తీసి పంపిస్తే అన్ని ఫోటోలు మెషిన్లో పెట్టి ఆటోమేటిక్ గ్రేడింగ్ కూడా చేయొచ్చు. బాగుంటే గుడ్, బాగలేకపోతే బ్యాడ్, లేకపోతే యావరేజ్ పెట్టి గ్రేడింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చింది. ఫస్టే ఈ మెషిన్ రీడింగ్లో 87% సక్సెస్ వచ్చింది. అది చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడు అడిగింది ఒక 25 లక్షల రూపాయలు ఇస్తే దీన్ని ఫుల్ ప్రూఫ్గా చేస్తాం, మేము దీన్ని ఒక స్టార్టప్ కింద కంపెనీ కింద స్టార్ట్ చేసి ముందుకు పోతామని చెప్పి వారు అడిగారు. దానికి వారు అడిగింది నిన్న కోట్లు అడుగుతారు అనుకున్నాను, కానీ లక్షలే అడిగారు, 25 లక్షలే అడిగారు. 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నాను, పని కూడా అప్పచెప్తున్నాం. రాష్ట్రంలో ఉండే అన్ని పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ కూడా, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ టాయిలెట్స్ ఉన్నా ఫోటో తీసి ఇక్కడికి పంపిస్తాం. నేరుగా అవన్నీ కూడా వీళ్ళు మెషిన్ రీడింగ్ చేపిస్తారు. చేయించిన తర్వాత మళ్ళీ రీడింగ్ అంతా పంపిస్తాం. దానికి అవసరమైతే ఫీజు ఎంత అవుతుందో ఆ డబ్బులు కూడా వీళ్ళకి పే చేసి ఈ స్టార్టప్ కంపెనీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడే ఆంధ్ర యూనివర్సిటీలో మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమానికి ఏదైతే మెషిన్ లెర్నింగ్ కూడా శ్రీకారం చుట్టాం, సెంటర్ని ఓపెన్ చేశాం. ఇది నాంది మాత్రం. భవిష్యత్తులో ఒకప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఈరోజు మీరు చూస్తే సాఫ్ట్వేర్ కంటే సైబర్ సెక్యూరిటీకి, ఇంకొక పక్క మెషిన్ రీడింగ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలకి, ఇంకొక పక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇందులో ఎవరైతే ఎక్కువ పనిచేస్తారో వాళ్ళకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దానిపైన మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో చాలా ముందున్నాం. దీనివల్ల ఒక అకౌంటబిలిటీ వస్తూ ఉంది. ఇంకొక పక్క మీరు చూస్తే సమర్థత పెరుగుతూ ఉంది. డూప్లికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే గవర్నమెంట్ కంప్యూటర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో కంప్యూటరైజేషన్ చేశాం. ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అనుసంధానం చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps కనెక్టివిటీ, ఫైబర్ కనెక్టివిటీ ఇస్తున్నాం.
దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ఎన్ని ఛానల్స్ కావాలన్న అన్ని ఛానళ్లు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్స్ కలిసి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా 149 రూపాయలు నెలకు గడితే అన్ని సర్వీసులు ఇచ్చే ఏర్పాటు ఈ కంపెనీ చేస్తుంది. ఇది ఒక వినూత్నమైన సర్వీస్ ఇస్తుంది. ఇంకా కంటెంట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్కి వైఫై ఇమ్మన్నాం. ఒకవేళ మీరు చదువుకునే టైంలో ఎక్కడన్నా ఆఫ్ చేసే తప్ప, లేకపోతే మీ యూనివర్సిటీ చూశాను బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజీ పోయి వచ్చాను. లోపల కూడా చెట్లు కానీ క్యాంపస్ చాలా క్లీన్గా ఉంది. ఇంకా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలో ఇది ఒకటి ఉంటుంది. ఇప్పటికే చాలా కొలాబరేషన్స్ వచ్చాయి. అదే మరి యూనివర్సిటీకి పోటీలు పెడుతున్నాం. ఆల్ వైస్ ఛాన్సలర్స్ ఇక్కడే ఉన్నారు. ఎవరు అసూయ పడవలసిన అవసరం లేదు. పోటీతత్వం పెంచుకోవాలి. కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు యూనివర్సిటీస్ అంటే క్లాస్ రూములకే పరిమితం, స్టూడెంట్స్కి పరీక్షలకే పరిమితం. చదువుకోవడం, పరీక్షలు రాయడం, మళ్ళీ ఎక్కడన్నా ఉద్యోగం వస్తే ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి మళ్ళా వీళ్ళని ట్రైన్ చేసి మళ్ళా వాళ్ళని ఉపయోగించుకునే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈరోజు నేను ఆలోచించేది, నాలెడ్జ్ అనేది క్షేత్రస్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది మీరు ఒక్కసారి చూస్తే పుస్తకాలు రాస్తే థియరీ అవుతుంది, క్లాస్ రూములో చెప్తే థియరీ అవుతుంది. అదే కానీ మీరు అమలు చేసి ఫలితాలు రాబడితే అది నిజమైన వాస్తవం అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. దానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఒక పరిశోధన క్షేత్రం కావాలి. మీరు చేసిన పరిశోధన క్షేత్రస్థాయికి వెళ్ళాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి దాన్ని ఫలితాలు రాబట్టగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అదే మరి వాస్తవానికి దగ్గరగా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇస్రో ఉంది, చాలా సంతోషం. ఈరోజు నేను అందుకనే వచ్చాను. మనం అందరం కూడా స్పేస్ టెక్నాలజీ అనగానే సగం మందికి అర్థం కాకుండా ఇదేముంది, మనకేం ఉపయోగం అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఈరోజు ఒకప్పుడు మీరు చూస్తే స్పేస్ టెక్నాలజీ అనగానే ఓన్లీ కమ్యూనికేషన్కే పరిమితం అవుతుంది. వీళ్ళ దగ్గర ట్రాన్స్పౌండర్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్పౌండర్స్ పెట్టుకుని టీవీలు కనెక్ట్ ఇస్తారు, అంతవరకే ఉపయోగపడుతుంది అనుకునేవాళ్ళం. ఈరోజు వాస్తవం కాదు. ఒక విధంగా చెప్పాలంటే దైనందిక జీవితంలో సమర్థత పెంచుకోవాలంటే అన్నిటికీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే ఇస్రో చైర్మన్ గారు ఒక మాట చెప్పారు. ఏదైతే సముద్రంలో ఎక్కడ చేపలున్నాయో రియల్ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఇంత మునుపైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ సముద్రం మొత్తం ఎతికి ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత చేపలు పడితే పడతాయి, పడకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడ చేపలున్నాయో ఒకసారి చూసిన తర్వాత యాప్లో రియల్ టైం కమ్యూనికేషన్ చేసి అక్కడికే ఫిషింగ్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది టెక్నాలజీ వల్ల వచ్చే ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇదే కాదు, చాలా విషయాలు ఈరోజు మేము మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒకటి కాకుండా చాలా విషయాల్లో ఈరోజు సర్ఫేస్ వాటర్ కానీ ఎప్పటికప్పుడు నీళ్లు ఎన్నున్నాయి రాష్ట్రంలో. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మొత్తం రెజల్యూషన్ కూడా 50 మీటర్స్ కానీ ఇంకా పీరియాడికల్గా చాలా వరకు వస్తాయి. అదే మరి ప్రిడిక్షన్ కూడా మీరు చూస్తే వర్షాలు కూడా ప్రిడిక్షన్ వీళ్ళ దగ్గర 90% వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి పిడుగుపడినప్పుడు లైట్నింగ్ ఇవన్నీ వస్తే ముందుగానే ప్రిడిక్ట్ చేసి మనం కానీ జాగ్రత్త తీసుకోగలిగితే దాని నుంచి తప్పించుకునే పరిస్థితి, ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు లొకేషన్ కూడా పెట్టిన తర్వాత చాలా వరకు ఇది నావిగేషన్లో చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క చూస్తే గ్రామాల్లో ఉండే అసెట్స్ అన్నీ, అది చెట్లు కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేకుంటే అన్నీ కూడా చూస్తే 280 నెంబర్ని అసెట్స్ని ట్యాగింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ట్యాగింగ్ చేస్తే మనం దాన్ని బట్టి డీటెయిల్డ్ ప్లానింగ్ తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన చూసినప్పుడు 1-2 కాకుండా
చాలా వరకు 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు ఒక చెరువు ఉంటే ఆటోమేటిక్గా దీన్ని రియల్ టైంలో తీసే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు మనకి ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సాయిల్ మాయిశ్చర్కి వెళ్తున్నారు. ఇంకొక పక్కన పెస్ట్ అండ్ ఏదైతే డిసీజ్ కానీ పెస్ట్ కానీ వస్తుందో దీన్ని కూడా ముందు తీసుకోవడం, ఎన్విరాన్మెంట్లో వచ్చే మార్పుల వల్ల ఏమేం ఫలితాలు వస్తాయి చేయడం, ఫారెస్ట్ అలర్ట్ చేయడం, అదే మరి ఫారెస్ట్లో ఫైర్ ఏ విధంగా వస్తుందో ముందుగానే ప్రిడిక్ట్ చేయడం, బయోడైవర్సిటీ కానీ 1-2 కాదు, మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే విధంగా ఈరోజు టెక్నాలజీస్ వచ్చేసాయి. దీంట్లో 2 టెక్నాలజీస్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఈరోజు చూస్తే ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో రియల్ టైంలో మనకి ఏమేం కావాలనో పీరియాసిటీ కానీ రియల్ టైంలో తీసిచ్చే పరిస్థితికి వచ్చింది. రెండోది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నప్పుడు ఫైబర్ వేసుకోగలిగితే కనెక్టివిటీ పెంచుకుంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ అదే మరిగా మీరు చూస్తే డ్రోన్స్ కానీ బయోమెట్రిక్స్ కానీ ఇప్పుడే నేను చూశాను యూనివర్సిటీలో, నాకు చాలా సంతోషం. అందరి అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ మిషన్స్ పెట్టారు. నేను మన ఇస్రో చైర్మన్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తే మీ వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి స్టూడెంట్గా అందులో బయోమెట్రిక్స్లో పెట్టి అటెండెన్స్ కూడా తీసుకున్నారు. చాలా సంతోషం. నేనేమంటానంటే దీంట్లో కూడా నేను కంపల్సరీ కాదు అటెండెన్స్, కానీ ఒక ట్రాక్ అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో క్రమశిక్షణ కూడా జీవితంలో చాలా ముఖ్యం. అదే సమయంలో ఓవర్ క్రమశిక్షణ ఉంటే కూడా క్రమశిక్షణ కోసమే స్కూల్కు కాలేజీకి యూనివర్సిటీకి వచ్చే పరిస్థితి వస్తారు, అది కూడా అవసరం లేదు. క్రియేటివిటీ రావాలంటే నేను అదే చెప్పాను చాలాసార్లు, పిల్లలు చదువుకునేది క్లాస్ రూమ్లో చదువుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు కావాలంటే బయట కూడా వైఫై పెట్టుకొని చదువుకునే పరిస్థితి ఉండాలి ఒక మంచి వాతావరణంలో, అప్పుడే క్రియేటివిటీ వస్తుంది. ఈరోజు నేను ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలి. మొన్న గూగుల్ కంపెనీ మీరు చూడండి, టోటల్ గూగుల్ కంపెనీతో ఉన్నది మోస్ట్ క్రియేటివ్ కంపెనీ. ఆ ఆఫీసుకు పోతే టైమింగ్స్ కూడా ఉండవు వాళ్ళకు, ఎప్పుడు క్రియేటివిటీ వస్తే అప్పుడు పనిచేస్తూ ఉంటారు.